థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. జై తెలంగాణ. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా తెలంగాణ సమాజానికి మొత్తం జనాలకు కొన్ని వాస్తవాలు తెలియజెప్పే ప్రయత్నం జరుగుతున్నది. గత 10-15 రోజుల నుంచి సోషల్ మీడియాలో ప్రత్యూష కావచ్చు, జనార్దన్ కావచ్చు, విఠల్ కావచ్చు, నేను కావచ్చు, ఇంకా కొంతమంది మేమేదైతే గ్రూప్ 1 కు సంబంధించినటువంటి అంశంలో రిజల్ట్స్ ఏదైతే డిక్లేర్ అయినాయో దానికి సంబంధించిన వాటి గురించి, దాని లోపల ఎంత మోసం జరిగింది, ఎంత కుట్రలు చేసిండ్రు, దగాలు చేసిండ్రు, దారుణాలకు తెగబడ్డరో ఇవన్నీ సమాజం ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇవన్నీ కోర్టులోకి ఈ ఇష్యూస్ అన్ని అంటే ఎట్లా దుర్మార్గాలు ఎట్లెట్లా చేసిండ్రు, మోసం ఎట్లెట్లా చేసిండ్రు అనే దానికి అనౌన్స్ చేసేటప్పుడేమో 100 మార్కులు హైయెస్ట్ అని చెప్పి అనౌన్స్ చేస్తుంది టీజీపీఎస్సీ. కానీ ఒక ఆస్పిరెంట్ కు పరీక్ష రాసినటువంటి పిల్లగానికి తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి దాంట్లో 122 మార్కులని ఆయనకేమో మార్క్ షీట్లు వస్తుంది. కానీ వాళ్ళు అనౌన్స్ చేసిన 100 అని. ఈయన పోతాడు, ఆడికి పోతాడు, పిల్లగాడు పోతాడు, ఆడ పోయి అరే ఇదేంది మీరు గిట్ల అనౌన్స్ చేసిరు, నాకు ఇన్ని మార్కులు వచ్చినాగానే ఆ పిల్లని అక్కడిదక్కడ కూర్చోబెట్టిండ్రు, బెదిరించిండ్రు, భయపట్టించిండ్రు, మత్పరిచిండ్రు. నా దగ్గర వీడియో కూడా ఉన్నది, ఏమేమి జరిగిందో అంతా వీడియో కూడా ఉన్నది. వాళ్ళు ఆ పిల్లగాడు చెప్పిందే వీడియో ఉన్నది. ఏమైంది తెలియదు, 10 నిమిషాల తర్వాత చూస్తే ఆ డేటాబేస్ అందులో ఉండదు. జనార్దన్ చెప్పింది ఇంతకుముందు కేసులు పెట్టాలని కనుక ఉండేది ఉంటే మొత్తం టీఎస్పీఎస్సీ సహా ముఖ్యమంత్రిని కూడా బొక్కల వరేసేంత సామాన్ ఉన్నది ఇంట్లో మొత్తం, ఈ కాగితాలలో మొత్తం వాళ్ళు పెట్టింది అట్లా అన్నిట్లలో. ఎక్కడన్నా ఈ భూమి మీద ఏ పరీక్షనన్నా పక్కకున్నోళ్ళు ముందు వెనక ఉన్నోళ్లకు 100 మందికి ఒకటే మార్కులు వస్తాయా? 0.5%, 0.5 ఒక మార్క్ ఎట్లా వస్తాయా? ఏదో పూటని జరగకపోతే తెలుగు మీడియం ఉన్నది. ఇవన్నీ చర్చకు జరుగుతున్నాయి. జస్ట్ నేను ఒక రీక్యాప్ చేయదలుచుకున్నా. నేను తెలుగు మీడియం కు సంబంధించినటువంటి వాళ్లకు పుస్తకాలు రాసిన వాళ్ళు ఇంతకుముందు బ్రదర్ చెప్తా ఉండే 5 పుస్తకాలు 6 పుస్తకాలు రాసిన వాళ్ళు నా దగ్గరికి విఠల్ దగ్గరికి వచ్చి కూర్చొని అన్న మేము 15 ఏళ్ల నుంచి చదువుతున్నాము, 10 ఏళ్ల నుంచి, ఎందుకంటే దరిద్రం పోయిన గవర్నమెంట్ కూడా ఉద్యోగాలు ఏమి వేయలేదు వీళ్ళకి సంబంధించినటువంటిది, వీళ్ళు వచ్చి వేసిరు కదా అని చెప్పని 15 ఏళ్ల నుంచి చదువుతున్నాము, 10 ఏళ్ళు అవుతుంది, 5-6 పుస్తకాలు కూడా రాసినాము. మేము పుస్తకాలు రాసిన వాళ్లకు 52-53 మార్కులు వచ్చుడైంది. మేము చదువు చెప్పినటువంటి వాళ్ళు క్రాష్ కోర్సులలో నెల 15 రోజులు కోర్సులు చేసిన వాళ్లకు 120 పైన మార్కులు వచ్చుడు. ఇది ఎక్కడిదో విచిత్రం, మాకు అయితే అర్థమైతే లేదు ఇదంతా అని చెప్పని. ఏ దిక్కుకెళ్ళి చూసినా ట్రాన్స్పరెన్సీ లేదు. ఏదన్నా మాట్లాడితే బెదిరించుడు, కేసులు పెడతామనుడు. ఈ కేసులకు భయపడి చదువుకున్నోళ్లకు ఉద్యోగము లేక కన్నోళ్ల కష్టాలు కళ్ళతో చూడక చదువంత శాపమై బతుకంత భారమై ఉరిపోసుకుంటున్నదో తెలంగాణ, ఊరెళ్లిపోతున్నదో తెలంగాణ అనుకుంటా ఉద్యమంలో తిరిగినాం. ఇప్పుడు కూడా సేమ్ పరిస్థితులు ఏం మారలేదు. ఇప్పటికి కూడా ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నారు, ప్రభుత్వాలు ప్రేరేపిస్తున్నాయి. దొంగల చేతులకు పోయి డకాయిట్ల చేతులకు ప్రభుత్వం వచ్చింది. చాలా గంటాపదంగా చెప్తున్నా నేను, డకాయిట్ల చేతులలో ఉన్నది. ఇంతకుముందు ఆలీబాబా 40 దొంగలు పోయి 400 దొంగలు అన్నాం, ఇప్పుడు డకాయిట్ గాన్ల చేతులలో తెలంగాణ ఉన్నది. కనీసం పిలిచి ప్రజాప్రభుత్వం లేదు, మన్ను లేదు, ఇదంతా ఉట్టి బక్వాస్. డకాయిట్ గాన్లలో వాళ్ళ చేతులు ఉన్నది కాబట్టే కనీసం వీళ్ళైనా మాట్లాడితే ఒత్తిడి చేసుడు, ఇళ్లకు పోలీసులను పంపుడు, ఎంక్వైరీలు చేసుడు, తల్లిదండ్రులను భయపెట్టించుడు, ఊర్లలో సర్పంచ్లను పెద్ద మనుషులను తీసుకుపోయి మీ పోరానికి ఇది అవసరమా, నీ ఇంట్లో మొట్టమొదటిసారి చదువుతున్నాడు, నీ ఇంటి దీపము, రేపు పొద్దుగాల పోయి బొక్కల వారేసి కేసులలో పెట్టి లోపటేస్తే నీ భవిష్యత్తు, నీ కొడుకు భవిష్యత్తు, నీ కుటుంబం భవిష్యత్తు మొత్తం నాశనం అయితే బెదిరిస్తున్నారు. ఇట్లా బయటికి వస్తుంది వెనక ముందు అవుతున్నారు. తెగించు అట్లో ఇట్లో జనార్దన సొంటోలు ఆడ బాంబే లేదు శృతి అని ఫోన్ చేస్తే చాలు గంటలు మేమైతే కూర్చొని ఇదంతా తీస్తుంటే విఠలు, నేను, రవి, ఈ టెక్నికల్ సంబంధించినటువంటి శ్రీనివాస్ కావచ్చు, మేమంతా గంటలు కూర్చుంటే ఎంత ఘోరంగా ఉన్నదంటే అందరినీ ఈడ కూర్చున్న కాడికి బండి వచ్చింది, దీనిలో వరేసుకొని పోవాలి. ఆ కొడుకులు అందరిని తీసుకుపోయి డైరెక్ట్ జైల్లో కూర్చోవాలి. ఆ కొడుకులు జైలు కూడులు తినాలి. తిహార్ జైల్లో అతి ఘోరమైనటువంటి ట్రీట్మెంట్, రేపులు చేసేలో కన్నా ఘోరమైనటువంటి ట్రీట్మెంట్ ఇచ్చి బొక్కల వారేసేంత దమ్మున్నది. దీన్ని కరెక్ట్ కనుక ఎవరైనా చేయగలిగేది ఉంటే ఎవరి దగ్గరికి పోలే, అన్ని రాజకీయ పార్టీల దగ్గర. నేను చాలా క్లుప్తంగా చెప్తున్నా, నేను అన్ని రాజకీయ పార్టీల దగ్గరికి సీన్ చెప్పిండి ఇంతకుముందు, మీరందరూ రాని మేము బయట ఉంటామని చెప్పి. అయ్యా వాళ్ళకి కేసులు అయితే మీరు బయటకు వచ్చి కొట్లాడు, రమ్మని బయటికి రమ్మని
మీ కేటీఆర్ ప్రవీణ్ కుమార్ పోయి ఢిల్లీ దాకా గాలి మోటార్లో పట్టుకొని పోయింది కదా, మరి కపిల్ సిబల్ తోటి పిటిషన్ వేయించిండ్రు. తర్వాత ఏమైంది మరి? ఎందుకు ఆగిండ్రు? దేని గురించి ఆగిండ్రు? దీని వెనుక మర్మం ఏంటిది? ఇవాళ పొద్దుగాలని హనుమకొండకెళ్ళి వస్తున్నాయి మీటింగ్ గురించి. హనుమకొండకెళ్ళి వస్తుంటే ఒక 50-60 కార్ల కాన్వాయ్ పోతున్నది, కేటీఆర్ కాన్వాయ్ పోతున్నది. ఆయన డీజిల్ పైసలు ఇవాళ ఒక్కటి రోజు ఆయన పెట్టినటువంటి పైసలు ఒక్కటి కోర్టులో అడ్వకేట్లకు ఇస్తే ఈ కేసు గెలుస్తుంది. ఈమని చెప్పు, పోయి తీసుకుపోయి ఈమని చెప్పి వేదిక మీద మాట్లాడు. ఏం కాదు, మాకు వేదిక మీద మస్తు మాట్లాడతారు. జనార్దన్ చెప్పింది నేను అగ్రి చేస్తలేను నేను, కానీ మస్తుగా మాట్లాడతారు. ఉకదుంపుడు ఉపన్యాసాలు మస్తుగా మాట్లాడతారు, కానీ కార్యాచరణ కావాలి. ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వం మీద? వాళ్ళు కొట్లాడతారు. నీ ఎమ్మెల్యేలు మొత్తం ఇయాటి నుంచి రేపటి నుంచి నేను అన్నం దినం ఇది మొత్తం ఎక్కడిదక్కడ దీని మీద ఒక సిబిఐ ఎంక్వైరీయో జ్యుడిషియల్ ఎంక్వైరీ పడే వరకు టీఆర్ఎస్ పార్టీ నా ప్లీనరీ కూడా 20 సంవత్సరాల సక్సెస్ ను అంటున్నావు కదా. 40 లక్షల మంది గుండెలు కన్నీళ్లతో గారుతున్నాయి ఒక్కొక్కరి. అరే ఎక్కడ చూసినా ఎవరిని మాట్లాడితే తలిగిస్తే చాలు, మాట్లాడితే చాలు శోక సముద్రంలో పోతున్నారు. నీ పార్టీ డిసిషన్ తీసుకోమని చెప్పు. కేసీఆర్ గారికి చెప్పండి, మాట చెప్పండి. రేపటి నుంచి ఆయన అన్నం తినకుండా కూర్చోమని చెప్పండి. రాష్ట్రాన్ని మొత్తం అల్లకల్లో చేద్దాం, ముఖ్యమంత్రి దిగోస్తాడు చేద్దాం. అరే మామూలు పిల్లలను, ఆడపిల్లలను నౌకరు చేసుకుని ఆడపిల్లల ఆఫీసుల దగ్గరికి కూడా పోయి పోలీసులు పోయి నౌకర్లు పోయేటట్టు చేస్తే ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇప్పటికి ముగ్గురు చచ్చిపోయారు, తెలిసి ముగ్గురు చచ్చిపోయారు, తెలియకుండా ఎంతమంది చచ్చిపోతారో తెలియదు. ఉట్టిగా నేను ఆవేశం నా లోపడేందంటే అవన్నీ రోజు వీళ్ళతో మాట్లాడుతుంటే తెలుస్తున్నది. అసలు ఒక్కొక్కరు ఇంత ఘోరంగా ఉంటుందా? ఇంత అన్యాయంగా ఉంటుందా? ఇంత అన్యాయమా? 100 మందికి పక్క ఉన్నోనికి వస్తుందా? ఏం పరీక్షలు రాబాయి నాకు అర్థమైతే లేదు. ఈయనకైతే ఆయన విన్నాడు, ఈ ముఖ్యమంత్రి గ్రూపులు రాసినోడు కాదు, ఆయనకు సివిల్ సర్వీస్ తెలియదు, మన్ను తెలియదు, మసాలా బ్రోకర్ గాన్లు, కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ నా కొడుకులు మొత్తం ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళకు బాసు ఒక గుంపు మేస్త్రి ఆడ పోయి కూర్చున్నాడు. సర్వనాశనం చేసి పడేస్తున్నాడు, రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేస్తున్నారు. అరే చదువుకుంటున్నటువంటి క్రీమ్ తెలంగాణ భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటి అద్భుతమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు, ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు ప్రిపేర్ అయ్యి రేపు భవిష్యత్తులో ఐఏఎస్ ఐపీఎస్ అయ్యి పాలసీస్ నిర్ణయం చేసేటువంటి వాళ్ళ దగ్గర ఏ మాత్రం సమర్థత లేనటువంటి వాళ్ళని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడుతున్నాం. మొత్తం తప్పుతరగా మావాడు మాట్లాడుకుంటే చెప్పిండు కదా, 10 మంది ఎక్కడికి వెళ్ళి వచ్చారు, 2 హాల్ టికెట్లు సౌలత్ ఉంటుందన్నట. అంటే అసలు మాకు డౌట్ ఏమొస్తుంది అంటే ప్రిలిమ్స్ కో హాల్ టికెట్, మెయిన్స్ కో హాల్ టికెట్ అంటే ప్రిలిమ్స్ అసలు రాసినోడు రాయని వాళ్ళకు కూడా మెయిన్స్ హాల్ టికెట్ ఇచ్చి రాపియొచ్చు కదా. మీరు అంత గణికులే కదా, తెలుస్తూనే ఉన్నది కదా ఇక్కడ మొత్తం దాని ప్రతాపాలు. మీరు ఎట్లా ఎంత సీక్రెట్ గా చేస్తున్నారో ఇవన్నీ అని చెప్పని నిజంగా చదువుకునేటోళ్ళు సీన్ మాట్లాడుకుంటూ చెప్పిండు. కడుపు అలా పెట్టుకుంటా కష్టపడుకుంటా ఫీజులకు ఇబ్బంది అవ్వకుండా చేస్తున్నట్టు కదా. మీ పార్టీ దగ్గర బొచ్చలు 1000 రూపాయలు ఉన్నాయి, 1000 కోట్ల రూపాయలు ఉన్నాయి కదా. ఈ పడై ఒక 10 కోట్లు పడేసేయండి. కపిల్ సిబల్ వాళ్ళతో కపిల్ సిబల్ ఐఎస్ చెప్పాలి. బీజేపీ కూడా చెప్తున్నా, నేను పైసా అని నువ్వు మాట్లాడిన అయిపోయింది. నువ్వు మాట్లాడే గవర్నమెంట్ మాట మీ మీద మాట్లాడతాం. మీ బాధ్యత కూడా ఉన్నది, మీ బాధ్యత కూడా ఉన్నది. మీరు కూడా అవును, మీరు ఎందుకు వెనక పోయినరు? మీ పార్టీ ఎందుకు వెనకకు పోయింది? నీ పార్టీ ఎందుకు వెనకకు పోయింది? ఎక్కడ పోయినరు? ప్రభుత్వం మీద మాట్లాడతాం, మీ మీద మాట్లాడతాం. రేవంత్ మీద రేవంత్ డకైట్ అని మాట్లాడినాం. రేవంత్ బరాబర్ మాట్లాడు, నువ్వు ఎవరు చెప్పడానికి బరాబర్ మాట్లాడతాం. నువ్వు ఎక్కడ పోయినా మీరు ఎక్కడ పోయినరు? మేము మాట్లాడుతున్నాం. నువ్వు పోయి ఏం చెప్పాలో అక్కడ మేము మాట్లాడుతున్నాం. మీరు అక్కడ ప్రభుత్వం మీద అన్ని మాట్లాడతాం. మీరు వచ్చింది కదా, మీరు కొస్తేలేదాకా ప్రభుత్వం మీ మీద కూడా మాట్లాడతాం. ప్రభుత్వం మీద అన్ని రాజకీయ బీజేపీ మీద కూడా మాట్లాడతాం. తీసుకో రేపు పొద్దుగాలవో తీసుకో. అరే నువ్వు కొట్లాడే నీ ప్రవళిక ఎట్లా చచ్చిపోయింది? ప్రవళిక ఎట్లా చచ్చిపోయింది? నువ్వు తీసుకుపోయి 7 గంటల లోపల దానం చేసిరు మీ ప్రభుత్వంలో. అందరు డైవర్ట్ కాదు, అందుకే పోయింది మీ ప్రభుత్వం. నువ్వు ఇట్లా మాట్లాడితే నువ్వు డైవర్ట్ కాదు. నువ్వు మైక్ ఉంచుకోదు. నేను కడుపు గాలి మాట్లాడుతున్నాం ఇక్కడ. నువ్వు కాదు నడవదు. బరాబర్ అన్ని పార్టీల గురించి మాట్లాడతాం. నువ్వు నాకు చెప్తా అందరి గురించి మాట్లాడతాం. ఎవరెవరు రంగులేమున్నాయో బీజేపీ గురించి మాట్లాడతాం. నేను కాంగ్రెస్ వాళ్ళు డకాయిట్లని బరాబర్ మాట్లాడతాం. నువ్వు చెప్పుడు కాదబ్బా, నువ్వు చెప్తేంది ప్రజాస్వామ్యం అట్లా కాదు. నేను అదే మాట్లాడుతున్నా, నిరుద్యోగుల పక్షాలే మాట్లాడుతున్నాం. అందుకనే చెప్తున్నా, మీరు ఎందుకు లీగల్ గా ఎందుకు వెనక పోయినరు? మీ కేటీఆర్ ఢిల్లీ దాకా పోయింది కదా, ఎందుకు వెనక పోయినరు? కొట్లాడు, అదే చెప్తున్నాం. అందుకే చెప్తున్నాం, కొట్లాడమని చెప్తున్నాం. బరాబర్ ప్రజాస్వామ్యం. మేము తెలంగాణ గురించి తిరిగాం, నువ్వు లేవు. నేను తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ పెట్టేప్పుడు నువ్వు లేవు, మేమున్నాము. నువ్వు లేవు, నీకు తెలియదు. నువ్వు పోయి మాట్లాడాలి. వాస్తవాలు మాట్లాడితే వస్తుంది మీకు. బరాబర్ నువ్వు రేపు పొద్దుగాలి చెయ్యి, లీగల్ సపోర్ట్ ఇప్పి
లీగల్ సపోర్ట్ అరే ఆగమ్మా ఏంది లీగల్ సపోర్ట్ ఇప్పి కేసీఆర్ తోని కేటీఆర్ తో లీగల్ సపోర్ట్ ఇప్పి నేను చెప్పినా నువ్వు రోడ్ల మీదకి వస్తే మేము మీ ఎమ్మడి ఉంటామని చెప్తున్నాం కదా రా నీ ఎమ్మెల్యేలు రేపటి నుంచి మాట్లాడమని చెప్తున్నాం సేమ్ బీజేపీ గురించి కూడా చెప్తున్నా ఎవరికి భయపడలేదు ఇక్కడ ఎవరికి భయపడలేదు ఈ భూమి ఈ నేలనే త్యాగాలతో ఉన్నది తెలంగాణ మూమెంట్ లో తిరిగేటప్పుడు మేము చచ్చిపోతాం అనుకోని బయటకు వచ్చినాం పెళ్లి లేకుండా తిరిగినాం మేము ఇన్నవా ఎవరికేం భయపడేది ఏం లేదు ఎవరైనా తీసుమార్కాన్ని కోయినాయే తీసుకున్నదంతా బీజేపీ కూడా బండి సంజయ్ గురించి కూడా మాట్లాడినా బండి సంజయ్ గురించి కూడా చెప్తున్నాం ఆయన వచ్చిండు బండి సంజయ్ ఒకరోజు వన్డే ఇంటర్నేషనల్ 2020 మ్యాచ్ చేసినట్టు చేసిండు పిక్కిండు వాళ్ళకు సంబంధించిన పార్టీకి సంబంధించిన ఒకటి ఎమ్మెల్యే వకీల్ సాబట అందరినీ కూర్చోబెడతాడు క్యాండిడేట్లందరినీ కూర్చోబెట్టి సెల్లు బంద్ చేపించి చెప్తాడు ఆయనే అయ్యా మీరు కోట్ల నమ్ముడు పోయినాయి రేవంత్ రెడ్డి మొత్తము జడ్జిలను మొత్తం కొని పడేసిండు మీతో ఏం కాదు మీరు సపరేట్ ఇవ్వకూడదు అని చెప్తున్నాడు ఒక పార్లమెంట్ మెంబర్ ఆయన పోయి ఢిల్లీలో పోయి లీగల్ సపోర్ట్ ఇవ్వాల్సినటువంటి వ్యక్తి బీజేపీ పార్టీ కుక్కలు లెక్క తిరిగింది చెల్లె పోయి అక్కడ పోయి ప్రత్యూష పోయి కుక్కలు లెక్క తిండి లేక తిప్పలు లేక ఈ రాజకీయ నాయకులు ఒక్కొక్కడు పోయి అక్కడ గెస్ట్ హౌస్ లో పోయి విలాసాలు చేస్తున్నారు ఒక్కొక్కడు వాళ్ళు పోయి ఈ భవిష్యత్తు గురించి వీళ్ళ భవిష్యత్తు గురించి ఎన్నడూ ఇల్లు ఇచ్చిపెట్టి తల్లిదండ్రులు ఇచ్చిపెట్టి పోనోళ్ళు ఢిల్లీ పోయి ఆ రోడ్ల మీద రోజులు తిరిగారు కనీసం లీగల్ సపోర్ట్ వస్తలేదు వీళ్ళకు ఫోన్లు ట్రాపులు చేస్తున్నారు మాతో మాట్లాడుతున్నారని చెప్పి ఫోన్లు కాడికెళ్ళి దిగంగానే మొత్తం ఫోన్లు మొత్తం బ్లాక్ అయిపోయినాయి తెలంగాణ గుండె కాలుతున్నది గుండె రగులుతున్నది కాబట్టినే ఉన్నది వాస్తవాలుగా అన్ని రాజకీయ పార్టీలకు బాధ్యత ఉన్నది కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళు మోసం చేస్తున్నారు దగా చేస్తున్నారు కాబట్టినే ఇలా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నడుస్తున్నది ఇక్కడికి వెళ్ళి ఇలా మాట్లాడుతున్నాం అదే ఆత్మహత్యలు జరుగుతున్నాయి తెలంగాణలో మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా తెలంగాణ నీడ్ సోల్జర్స్ నాట్ మార్టర్స్ తెలంగాణకు అమరులు అవసరం లేదు తెలంగాణకు సైనికులు కావాలి చచ్చిపోకండి మీరు దయచేసి చచ్చిపోకండి కొట్లాడదాం ఇలా జనార్దన్ వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అన్నా భయపడుతున్నారు అని చెప్పని అంటున్నారు అందుకే చెప్తున్నారు రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు మీ మీద బాధ్యత తీసుకోండి బంజర్ ఇది అయ్యేదాకా ఇది అయిన తర్వాత అద్భుతంగా జల్సాలు ఏం చేసుకుంటారో చేసుకోవాలి కానీ ఈ నిరుద్యోగ సంబంధించినటువంటి అంశం మీద యావత్ తెలంగాణ మొత్తం మేల్కోవాల్సిన అవసరం ఉన్నది ఎవరెవరు ఏమేం కుట్ర చేస్తున్నారో ఇదే వేదిక మీద ఇక్కడ కూర్చొని ఇగో ఇట్లా బల్ల కుట్టిండి ఇట్లా రేవంత్ రెడ్డి ఉండాలి నీకు శరం ఉండాలి రేవంత్ రెడ్డి నువ్వు ఒక మనిషివా నాకు అర్థమైతలేదు పొద్దున్న లేసి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా తెలుస్తలేదు ఎవరి త్యాగం మీద ఎవరు ఇల్లు వాకిలు మొత్తం వదిలి గదిమ పట్టుకొని కడుపులో తలకాయటి కాళ్ళు మొక్కి పెద్ద మనుషులను పట్టుకొని ఓట్లేయించి నిన్ను అధికారంలో తీసుకొచ్చి కూర్చోబెట్టావో నీకు కుత్తేనైనా శరం ఉన్నదా నాకు అర్థమైతలేదు ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడవా వీళ్ళది ఇంత అన్యాయం ఇంత మోసం ఉంటుందా ఎక్కడ అరే ప్రజాప్రభుత్వం మాట్లాడితే ప్రజాప్రభుత్వం సర్పంచ్ బిల్లు వస్తలేరు నాయన అని చెప్పి ఆడిపోతే వాళ్ళని గిప్ప గుత్తులు మొన్న నేను పోతే చూస్తే ప్రజాభవన్ ముంగట అప్లికేషన్లు తీసుకుపోతే అప్పటికి 10 సార్లు అప్లికేషన్లు ఇచ్చారు చేత కాకుంటే రిజైన్ చేయి ఇంట్లో కూర్చో నువ్వు ఒక్కడి కూడా చక్కగా చేయలే ఆ చుట్టుపక్కల వీళ్ళందరూ మేధావులు అంటారు మేధావులు కాదు చెత్త నా కొడుకులు మొన్నటిదాకా మాట్లాడిన వాళ్ళు ప్రజల పక్షాన వాళ్ళు ఇంకొకసారి వాళ్ళని మేధావులుగా నాకండి వాళ్ళని పేర్లు తీసే మేధావులుగా దరిద్రులు తెలంగాణకు ఒక దరిద్రము ఒక చీడ పురుగులు లెక్క తెలంగాణకు వరిన చెదలు వాళ్ళు ఒక్కడు బయటకు వచ్చి గట్టిగా మాట్లాడతలేడు ఇంతమంది కడుపు కాలుతున్నది చచ్చిపోయే శవాలు మోయలేక ఇంకెన్ని రోజులు మోయాలరా భయ్ తెలంగాణ అంటే తెలియనోడు తెలంగాణ అననోడు ముఖ్యమంత్రి అయితే గిట్లనే ఉంటది నిరుద్యోగులారా క్లియర్ గా చెప్తున్నాం ఉన్నాం మేం బతుకున్నంత మటుకు మీ పక్షాన కొట్లాడతాం రాజకీయ పార్టీ కాదు ఎవ్వరు ఏ తీసిమార్కైనా కానీ కొట్లాడతాం మీ పక్షాన ఉండి కొట్లాడతాం మీరు ఆత్మహత్యలు చేసుకోకండి దయచేసి ఎవరికి భయపడలేదు మీరు కూడా ఎవరికి భయపడకండి ఏం కేసులు పెడతారా సంచులు పట్టుకొని పోయిన కేసులు కావు కదా మీ మీద కేసులు పెడితే ఏమైతాయి సూట్ కేసులు ఆ నోట్లు కొనుక్కొని ఓట్లు కొనుక్కొని నోట్లు పట్టుకపోయిన వాళ్ళు కాదు కదా మీరంతా లంగ దందాలు చేస్తలేరు కదా బెల్ట్ షాపులు నడపలేరు కదా మీరు గంజాయి దందాలు చేస్తలేరు కదా తెలంగాణలో మీ భవిష్యత్తు మీ చేతుల్లో తెలంగాణ భవిష్యత్తు మీ చేతులు ఉన్నది మీ కుటుంబాల భవిష్యత్తు మీ చేతులు ఉన్నది మీ ఊర్ల భవిష్యత్తు మీ చేతులు ఉన్నది బయటికి రాండి యుద్ధం చేద్దాం ఇటువంటి వాళ్ళతోని రోడ్ల మీదకి వస్తేనే కోర్టులు కూడా ఇంటాయి ఎందుకు హెచ్సియు మొన్న ఎందుకు ఆగింది రోడ్ల మీదకి విద్యార్థులు వచ్చిండ్రు అప్పుడే మెయిన్ స్ట్రీమ్ మీడియా వస్తుంది అందరు వస్తారు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడండి సమస్య ఉన్నది ఇట్లా బాగా ఇప్పుడు ఒక ఉపశమనం జరిగింది కోర్టు నుంచి రేపు భవిష్యత్తులో జరగాల్సిన అవసరం ఉన్నది బిచ్చం అడుకుంటే 500 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చి కలెక్షన్ చేస్తుంటే కూడా పోలీసు వాళ్ళు పోయి వాళ్ళ ఇళ్లలో పోయి నువ్వు ఎట్లా ఇచ్చినావు 500 రూపాయలు 1000 రూపాయలు ఎట్లా ఇచ్చినావు అని మాట్లాడతారు అందుకే ఆవేశం వస్తున్నది లోపలికెళ్ళి ఆ అమ్మాయి చచ్చిపోయింది మర్డర్ కేసు హత్య కేసులు పెట్టాల ముఖ్యమంత్రి మంత్రి మండలి మీద హత్యానేరం కింద కేసులు పెట్టి బుక్కల వరాయాలి ఇదంతా చెప్పినా జనమంతా చూసిరు
అరే ఎక్కడున్నారు ఆయన ఏం చేస్తున్నాం? ఈ నిమిషం ప్రజాప్రభుత్వం అంటారు, ఈ నిమిషము జంగళ్ళ మీద పడి అడ్డగోలిగా వాళ్ళు వచ్చి మాట్లాడతాం రా ఆయన అంటే కూడా వాళ్ళ మీద పడి సంపెడందుకు తిరుగుతున్నారు. రక్త పిశాచుల లెక్క తెలంగాణ మీద పడ్డారు ఈ కొడుకులు మొత్తం. ప్రజలారా వినండి, తెలంగాణ ఆగమవుతున్నది. మీరు కష్టపడి మీరు కనిపెంచి ఒక్కొక్కరి ఇళ్లల్లా కైకూలు చేసుకుంటా, నలుగురుంటే ఇంట్లో కూలి పని చేసి ఒక్కరిని చదివించుకుంటా హైదరాబాద్ తీసుకొస్తే అబద్దాల బతుకులు బతుకుతున్నారు ఇక్కడ అశోక్ నగర్ లో. ఇక్కడంతా మీరు వీళ్లకు ధైర్యాన్ని ఇవ్వండి, ధైర్యంగా కొట్లాడేటువంటి మానసిక స్థితి ఇవ్వండి. మీ ఊర్లలో వచ్చే ప్రతి రాజకీయ నాయకుడు ఏ పార్టీ వాడైనా కానీ ఇగో మా ఊళ్ళ పరీక్షల సంగతి ఏంటిదని చెప్పి దయచేసి మీరందరూ అడగాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మళ్ళొక్కసారి చెప్తున్నా, ఆపోజిషన్ పార్టీలు నిజాయితీగా జనం పక్షాల ఉన్నప్పుడు జనం హర్షిస్తారు. తప్పులు జరిగినప్పుడు సరిదిద్దుకోవాలి, లేకుంటే శిక్షార్హులుగా పర్మనెంట్ గా అందరు ఈ ప్రభుత్వమైనా ఎవరైనా కానీ జనం ముంగట దోషులుగా నిలబడాల్సిన అవసరం వస్తుంది. ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోకండి. మళ్ళా చెప్తున్నాం, కొట్లాడాల్సిన అవసరం ఉన్నది. కొట్లాడితేనే వచ్చింది తెలంగాణ. 369 మంది కాల్పులో చచ్చిపోయారు. మొన్న ఆత్మహత్యలు చేసుకున్నారు. కారణాలు ఏమని ఉండొచ్చు, ఆత్మహత్యలు మాత్రం చేసుకోకండి. ఒక్కొక్కరు ఒక్కొక్క ఊర్లో కనీసం మీరు ఒక 10 మందిని జమ చేయండి. రేపు అవసరమైతే ఒక పెద్ద యాజిటేషన్ తీసుకొచ్చే ప్లాన్ అన్నా చేద్దామని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ, నేను చెప్పిన దానికి ప్రతి మాటకు కట్టుబడి ఉన్నా. ఎవరి గురించి మాట్లాడినా కట్టుబడి ఉన్నా. అందరూ బయటకు వచ్చి నిరుద్యోగుల పక్షాన నిలబడాల్సిన అవసరం ఉన్నదని విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ.